వెల్కమ్ టు ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్లో జరిగిన మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 14,000 మందికి పైగా ప్రవాసులు తరలివచ్చారు. ఈ సమావేశం ఆద్యంతం మోదీ మోదీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇక ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. భారత అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఇండియన్ అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మోదీ ప్రసంగం 1:10 నిమిషాల పాటు సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు మోదీ రాకను స్వాగతిస్తూ పలువురు ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేశారు. यहाँ आप इतनी दूर दूर से आए हैं, कुछ पुराने चेहरे हैं, कुछ नए चेहरे हैं. आपका यह प्यार, ये मेरा बहुत बड़ा सौभाग्य है. मुझे वो दिन याद आते हैं जब मैं पीएम भी नहीं था, सीएम भी नहीं था, नेता भी नहीं था. उस समय एक जिज्ञासु के तौर पर यहां आप सबके बीच आया करता था. इस धरती को देखना, इसे समझना, मन में कितने ही सवाल लेकर के आता था. जब मैं किसी पद पर नहीं था, उससे पहले भी मैं अमेरिका के करीब करीब 29 स्टेट्स में दौरा कर चुका था. వర్జీనియాలో జరిగిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా బోర్డు మీటింగ్ విజయవంతంగా ముగిసింది. మాటా వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ శ్యామల ఆధ్వర్యంలో ఈ బోర్డు మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. సంస్థ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలతో పాటు భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా బోర్డు మీటింగ్ వర్జీనియాలోని చాంటిలీలో ఘనంగా జరిగింది. మాటా వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల ఆధ్వర్యంలో జరిగిన ఈ బోర్డు మీటింగ్లో సలహా మండలి బోర్డు ఈసీ గౌరవ సలహాదారులు, బోర్డు ప్రాంతీయ ఉపాధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, మాటా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మీటింగ్లో పలు అంశాలపై చర్చించారు. సంస్థ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. మాటా సంస్థ స్థాపన, సంస్థ తరపున చేపడుతున్న పలు సేవా కార్యక్రమాల గురించి నిర్వాహకులు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురిని అభినందించారు. వర్జీనియాలో నిర్వహించిన బోర్డు మీటింగ్ కి విశేష స్పందన వచ్చిందని సభ్యులు తెలిపారు. ఇక సేవ, సంస్కృతి, సమానత్వం అనే 3 ప్రధాన సూత్రాల ఆధారంగా ఈ సంస్థను స్థాపించడం జరిగిందని, సంస్థ విశిష్ట లక్ష్యాన్ని, దృక్పథాన్ని సభ్యులు వివరించారు. మాటా సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అసోసియేషన్ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మాటా సంస్థకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. Many community services here in United States and also back home in India. Just to note, in February 2024, and we have serviced more than 3,000 people were tested, and then more than 400 people have got psychiatric surgeries, and also done many health camps in both Telangana and Andhra in various cities. In addition to that, we have recently entered into an MOU with Telangana government to train the students who are under economically weaker section students. We wanted to give them a free training in the latest technologies like AI, data science, and deep learning and generative AI. All of these skill sets, we wanted to improve them so that they can pursue their career, and enhance their skill set. We have done that one on September 2nd. We have launched the first class with more than 250 students in Hyderabad with the help of TASC. IT Minister Sridhar Babu Garu participated, and Jayesh Ranjan Garu actually launched this in-person training. We are very happy to associate with Telangana government, and we also participated in Telangana Global Summit on September 5th and 6th, and we have done many other charity activities while we are in Hyderabad.
we went to the police constables and police officers. More than 1,000 people were actually graduating it, and for them through MATA we have done a CPR training, and also the AI, how they can use AI in their daily life when they are doing the criminal investigation, when they are actually checking the person, and how to react to the emergencies. So through MATA we have provided a training to the more than 800 constable officers who were actually took the training from the Telangana government and in entering into the field, and they are very, very appreciative. I want to thank our India coordinator, Dr. Vijay Bhaskar Garu, who coordinated this event. I'm Dr. Saraswati Lakasani. I'm a board of director for the Virginia chapter. Today we got the privilege to host the board of directors meeting for the MATA, and more than 120 members came all over the country to attend this board of directors meeting, and we discussed all the events that we have done so far, and we made a pathway for the future events. And MATA is outstanding compared to other organizations, especially in conducting health camps and bringing the health to the needy people, not only in the United States and back in India also. And we have been organizing many events, including in the field of education and in the field of business and for the startups. And I wish all the MATA team members the very success, and we'll continue doing the outstanding work in future. Thank you. డిసూరా మన వర్జీనియా ఆర్విపి. సో ఈరోజు మనం ఎంతో ఘనంగా అట్టహాసంగా మనం ఇక్కడ వర్జీనియా బోర్డ్ మీటింగ్ జరుపుకున్నాము. సో మనకు మొత్తంగా ఒక 120 మెంబర్స్ వచ్చారు, లైక్ ఫ్రమ్ ద డిఫరెంట్ స్టేట్స్. లైక్ మీటింగ్ వాజ్ రియల్లీ గుడ్, అండ్ వి డిస్కస్డ్ what are the further activities which we are going to do in Virginia especially, and all over the USA. సో మాకు హెల్త్ క్యాంప్స్ కానీ, మా సరస్వతి గారు అన్నట్టు హెల్త్ క్యాంప్స్ కానీ, లేకుంటే ఇక్కడ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కానీ, చెస్ టోర్నమెంట్స్ కానీ, లేదంటే ఫుడ్ డొనేషన్ డ్రైవ్స్, ఇలా చాలా కార్యక్రమాలు చేసాము. సో ముందు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ, మా టీం అందరి సపోర్ట్ తోటి ఇంకా డిఎం ఏరియాలో చాలా బాగా చేస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కిరణ్ దుద్దాగి. మీడియా ప్రేక్షకులందరికీ కూడా మాటా తరపున నమస్కారాలు. ఈరోజు మేము ఇక్కడ శాంట్లీలో, వర్జీనియా శాంట్లీలో మనము బోర్డు మీటింగ్ చేసుకున్నాం, మాటా బోర్డు మీటింగ్. ఇక్కడ వేరే వేరే రాష్ట్రాల నుంచి అందరూ కూడా మన ఈసీ అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఆర్వీపీలు, ఆర్సీలు, స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరు కూడా వచ్చి వాళ్ళ ఆలోచనలతో ఇక్కడికి వచ్చారు. మేము ఇక్కడ ఏం చేసుకున్నామంటే ఈ బోర్డు మీటింగ్లో ఇంతవరకు జరిగిన కార్యక్రమాలను ఎలా జరిగినాయి, అన్ని అకాంప్లిష్మెంట్స్ అన్ని చూసుకొని గోయింగ్ ఫార్వర్డ్ అంటే లుకింగ్ ఫార్వర్డ్ ఏంటనేది కూడా మేము మాట్లాడుకున్నాము. అన్ని విషయాలపైన కూలంకుషంగా మాట్లాడుకొని ఒక మేధామనం చేసి ఆ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లో వచ్చిన ఐటమ్స్ అన్ని కూడా మాట్లాడుకొని, దాంట్లో కొన్ని ఏంటంటే ఎక్కడెక్కడైతే మనం ఇంప్రూవైజ్ చేసుకోవాలో అవన్నీ కూడా మాట్లాడుకొని ముందుకెళ్తా ఉన్నాము. ఇక్కడ మనకు స్పోర్ట్స్ కమిటీలు కానీ, అలాగే అన్ని స్టాండింగ్ కమిటీస్కి ఈరోజు మేము అనౌన్స్ చేయబోతున్నామండి. మనకు దగ్గర ఒక 50 నుంచి 100 మంది స్టాండింగ్ కమిటీ చైర్స్ అండ్ కోచర్స్ ఉన్నారు. మనకు 16 to 17 స్టాండింగ్ కమిటీకి మనం ఆల్రెడీ చైర్స్ అండ్ కోచెస్ కూడా నిర్వహించాము. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఈ స్టాండింగ్ కమిటీస్ వెళ్ళి మిగతా చాప్టర్స్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళ ఆలోచనతో ముందుకు వస్తారు. దాంట్లో ఇప్పుడు మెంబర్షిప్ కమిటీ కానీ ఇప్పుడు కరెక్ట్గా మనం వాళ్ళకి ఎంపవర్ చేయడానికి, అలాగే యూత్కి, అలాగే మన దగ్గర ఉన్న సీనియర్ సిటిజన్స్కి, పిల్లలు మన యూఎస్కి వచ్చి వాళ్ళు ఎఫ్ఎంఈలు చదువుకునే స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ కూడా మనం ఏదో ఒక రకంగా సాయం చేయాలని ముందుకు వస్తున్నాము. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. మనకు ఈ 3 సూత్రాలతోటి నడిపించుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు మీరు కూడా మా వేదిక కుటుంబంలో జాయిన్ కావాలంటే MATA-US.orgకి వెళ్ళి ఎవరికో నేను అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, మాకు ఈమెయిల్ అనేది చేయొచ్చు, లేదంటే మా సంవత్సరాల్లో ఉన్న అందరూ ఈ చాప్టర్స్ తీసుకుంటారు, వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. రండి, జాయిన్ కండి. జై మాటా. ధన్యవాదాలు. ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. నేను ప్రవీణ్ గూడూరు, మాటా జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈరోజు సెప్టెంబర్ 21 రోజు శాంటిలీలో మేము ఇక్కడ మాటా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మన వర్జీనియా డీసీ టీం అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వీళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ మీటింగ్లో మేము ఇప్పటివరకు 1.5 yearలో ఏమేమి మాటా కార్యక్రమాలు చేశాము, అలాగే అన్ని చాప్టర్స్ మాకు ఆల్రెడీ 22 చాప్టర్స్ ఉన్నాయండి. హౌ టు స్ట్రెంగ్థెన్ ద చాప్టర్స్, అలాగే హౌ టు స్ట్రెంగ్థెన్ ద మాటా అన్న దాని గురించి చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఈ చర్చలో మేము చాలా నిర్ణయాలు తీసుకున్నాము, వాటిని ముందు ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. సో ఎవరైనా మాటాలో జాయిన్ కావడానికి అందరికీ మేము ఆహ్వానిస్తున్నాము.
Please join and please spread the word of MATA. MATA is going to stand for Seva Sanskriti Samanatvam. సో ఇది అందరికీ వర్తిస్తుంది కాబట్టి మనం అందరం కలిసి మాటాను మనం స్ట్రెంథన్ చేసుకొని మాట కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకుంటూ మాటాని గొప్ప ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దుకోవాలి మనం. కాబట్టి మీ అందరి హెల్ప్ ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు ప్రీతి ముల్బాగల్. ఈరోజు సెప్టెంబర్ 21, 2024 ఇక్కడ మాటా బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మాటాలో చాలామంది మామూలుగా ఉన్న మెన్ కాకుండా విమెన్ అందరికీ పెద్దపీట వేశారు. సో ఇప్పుడు మాటా ఎగ్జిక్యూటివ్ కమిటీలో తర్వాత బోర్డ్ మెంబర్స్కి కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కూడా సో విమెన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ విమెన్కి సంబంధించిన ఎంపవర్మెంట్ కోసమని చాలా రకమైన వివిధ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతున్నాయి అన్నమాట. సో బోనాలని, బతుకమ్మ అని, తర్వాత విమెన్స్ డే నడుస్తుంది అండ్ మదర్స్ డే. సో ఇవన్నీ చాలా ఘనంగా జరిగాయి. సో ఇంకా ముందు ఎన్నో థాట్స్, ఐడియాస్, చాలా కొత్త ఐడియాస్ న్యూ జనరేషన్ తోటి అట్పార్ ఉండేటట్టు వెల్కమ్ చేస్తున్నాం అనమాట అందరినీ. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ URL wherein we are going to have new ideas that are going to be posted soon and వాటి అన్నింటినీ ఎగ్జిక్యూట్ చేసి ఇంప్లిమెంట్ చేద్దామన్న థాట్స్ ఉన్నాయి అనమాట. సో ఈ అవకాశము మా అందరికి ఇచ్చిన శ్రీనివాస్ గణవన్ గారికి వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. She is part of board as well and she's doing a lot of activities and also she's a chair for membership as well. And in addition to the cultural activities, we are also doing a lot of community service activities, like we have health camps, we have free health clinics, which is going to start in Atlanta next week, and there is one going to be in New Jersey as well. And as a community services chair, I would like to mention few things over here, the contributions that MATA had done so far. So in addition to the free health clinics that we are going to launch in Atlanta and New Jersey soon, we also recently did one memorandum of understanding with Telangana government to educate 1,000 economically weaker students across the Telangana state actually. So we are identifying economically weaker students across different colleges and who are also out of colleges to participate in this and take advantage of this training. That's all. Thank you. MATA. సో బేసిక్గా ఒక ఆర్గనైజేషన్ అయినా ఏదైనా ఉమెన్ అంటే ఒక చిన్న చులకన ఉంటుంది జనరల్గా. దిస్ ఇస్ అ సొసైటీ, రియల్ సొసైటీ. బట్ ఈ మాటా ఆర్గనైజేషన్లో మేము 3 ట్యాగ్ లైన్స్ చెప్తున్నాం: సేవ, సంస్కృతి, సమానత్వం. సమానత్వం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ అది లేనప్పుడు నథింగ్ విల్ స్టాండ్. కానీ ఈ మాటా ఆర్గనైజేషన్లో ఉమెన్కి ఇచ్చే సమానత్వం, ఆ ఈక్వాలిటీ, ఆ ఇంపార్టెన్స్ చాలా అంటే చాలా ఇట్స్ లైక్ ట్రీటింగ్ us all as a family members లాగా. మాకు ఏదైనా కష్టం వచ్చినా, అట్లాగే ప్రతి ఉమెన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా దే ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us అండ్ ఆల్సో అన్నిట్లో ప్రోత్సహిస్తూ మమ్మల్ని చాలా ముందుకు నడుపుతూ అట్లా ఈ ఆర్గనైజేషన్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ we all here we are very thankful being as a member of the MATA. And also I request everyone, if women ki elanti problems unna, please reach MATA and we are here to help you. And in any aspect you have a problem, please reach us and also become the member of a MATA and be our family. MATA manandari nota and mana bata. అమెరికాలోని చికాగోలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. IAGC ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు విశేష స్పందన వచ్చింది. ఇక నిమజ్జనం సందర్భంగా హెలికాప్టర్ పైనుంచి వినాయకుడిపై కురిపించిన పూలవర్షం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రవాసులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని సోమవారం నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. అమెరికాలోని చికాగోలో గణేష్ ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో IAGC ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు హారతి, పూజలు నిర్వహించారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు పెయింటింగ్ పోటీలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
గణేష్ ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా గణపతి లడ్డు వేలంపాట హోరాహోరీగా జరిగింది. భక్తులు స్వామివారి లడ్డూని పొందేందుకు అధిక సంఖ్యలో పాల్గొని వేలంపాటను ఆసక్తిగా మలిచారు. నిమజ్జన కార్యక్రమంలో భాగంగా గణనాథుణ్ణి ఊరేగించారు. ఇక హెలికాప్టర్ పైనుంచి వినాయకుడిపై కురిపించిన పూల వర్షం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్యాండ్ మేళాలు, ఆటపాటలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకువచ్చారు. ప్రవాసులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. డాన్సులు, గణపతి పప్ప మోర్య నినాదాలతో నిమజ్జన కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య సాగింది. ఈ నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. టెక్సాస్లో బతుకమ్మ దసరా సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీప్యాడ్ ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్ 5న టెక్సాస్లోని అలెన్ ఈవెంట్ సెంటర్లో బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రిస్కోలో బొడ్డెమ్మ పున్నం ఘనంగా నిర్వహించారు. మహిళలు, బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని చప్పట్లు, కోలాటాలతో సందడి చేశారు. బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. అమెరికాలోని తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీపాడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. టీపాడ్ అధ్యక్షురాలు రూపా కన్నయ్య గారి ఆధ్వర్యంలో పూల పండుగను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తున్నారు. అక్టోబర్ 5న టెక్సాస్లోని అలెన్ ఈవెంట్ సెంటర్లో సంబరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్రిస్కోలోని యుక్కా రిడ్జ్ పార్క్లో బొడ్డెమ్మ పున్నం ఘనంగా నిర్వహించారు. పుట్టమ్మను తెచ్చి చతురస్రాకార పీటపై బొడ్డెమ్మను అమర్చారు. పీటపై ముగ్గులు, పసుపు కుంకుమలతో అందంగా అలంకరించారు. గౌరమ్మను చేసి పసుపు కుంకుమలో అక్షింతలు, పూలతో పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. మహిళలు పెద్ద సంఖ్యలో చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడుతూ బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. మహిళలు, బాలికలు సామూహికంగా పాడుతూ చప్పట్లు కొడుతూ లయబద్ధంగా కదులుతుంటే పార్కులో సందడి వాతావరణం ఏర్పడింది. బతుకమ్మ పాటలు పాడుతూ బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. ఇక టీపాడ్ 10వ వార్షికోత్సవం సందర్భంగా పూల పండుగని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 2న చిన్న బతుకమ్మ పండుగను కొప్పేల్లోని ఆండ్రూ బ్రౌన్ పార్క్ లో నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఇక అక్టోబర్ 5న టెక్సాస్ లోని అలెన్ ఈవెంట్ సెంటర్ లో జరిగే బతుకమ్మ సంబరాలకు పలువురు సినీ తారలు వస్తున్నట్టుగా తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల కన్సర్ట్ తో పాటు మరెన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఈ సంబరాల్లో అందరూ పాలు పంచుకుని గ్రాండ్ సక్సెస్ చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. అలయన్స్ ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ గవర్నమెంట్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్ అండ్ ఫండింగ్ సమ్మిట్ నిర్వహించారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్లో జరిగిన ఈ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సమ్మిట్లో భారత్ పార్లమెంట్ సభ్యుడు విశాల్ మోరేశ్వర్ పాల్గొని ప్రసంగించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో యుఎస్ కాంగ్రెస్ సభ్యులు రాజా కృష్ణమూర్తి, తానేదర్, బ్రాడ్ శర్మన్, గ్లోబల్ ఇంపాక్ట్ లీడర్స్తో పాటు పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఇంటరాక్టివ్లో హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లీన్ ఎనర్జీ, ఎడ్యుకేషన్, మొబిలిటీ, క్లైమేట్, ఏఐ, నెట్వర్కింగ్, కార్పొరేట్ ఫండ్స్ తదితర అంశాలపై చర్చించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ అమెరికాలో ర్యాలీ చేపట్టారు. అమెరికాలో పలు హిందూ గ్రూపులకు చెందిన వేలాది మంది నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకు సంబంధించిన చిత్రాలను ట్రక్ మీద డిజిటల్ డిస్ప్లేపై ప్రదర్శించారు. భారీ ఫ్లెక్సీ, పోస్టర్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన ఫోటోలు, వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో పలు హిందూ గ్రూపులకు చెందిన వేలాది మంది బంగ్లాదేశ్లోని హిందువులకు మద్దతుగా ర్యాలీని చేపట్టారు. ప్రవాసులు భారీ సంఖ్యలో తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులకు భద్రత కల్పించాలంటూ వారు నినదించారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకు సంబంధించిన చిత్రాలను
ట్రక్ మీద డిజిటల్ డిస్ప్లేపై ప్రదర్శించారు. బంగ్లాదేశ్లో హిందూ, బౌద్ధ, క్రైస్తవ మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారని ప్రవాసులు పేర్కొన్నారు. మత ఛాందసవాదులు మైనారిటీ హిందువుల దేవాలయాలపై దాడులు చేస్తున్నారని, హిందువులు ఇళ్లను ధ్వంసం చేసి వారిని నిరాశ్రయులుగా మారుస్తున్నారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో అస్థిరత ఏర్పడినప్పుడెల్లా మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భారతదేశాన్ని కూడా ప్రభావితం చేస్తుందని తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై కొనసాగుతున్న హింస, అరాచకాలు, అశాంతి అంతం కావాలని భారీ ఫ్లెక్సీ పోస్టర్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఇది ఇవాల్టి ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ US1 TV.